ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఈరోజు పరాభవ నామ సంవత్సరం ఉగాది 2026లో ఏ రోజున వస్తుంది, ఎలా ఉండాలి ఆ రోజున, పూర్తి విషయాలను కూలంకషంగా చూద్దామండి. 2026 ఉగాది విశేషాలను నూతన శకానికి స్వాగతం పలుకుదామండి. శ్రీకృష్ణ పరమాత్మే నమః. మరి ఉగాది అనేది ఈ సంవత్సరం మార్చి 19 అంటే గురువారం నాడు వస్తుంది. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది, క్రోధి నామ సంవత్సరం అనేది ముగుస్తుందండి. అదేవిధంగా చైత్రశుద్ధ పాడ్యమి అంటే మార్చి 19వ తేదీ ఉదయం 6:53 నుండి మార్చి 20వ తేదీ వేకువజామున 4:52 గంటల వరకు ఈ ఉగాది విశేష పర్వదినం అయితే ఉంటుందండి. మరి ఉగాది యొక్క విశిష్టత రెండు కోణాల్లో మనం చూడవచ్చు. మొదటిది, సృష్టికి తొలి అడుగు ఈ ఉగాది అండి. యుగ ప్లస్ ఆది యుగాది అంటే యుగానికి ఆరంభం అని మనం ఉగాదికి చెప్పుకోవచ్చు అనమాట. పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడు. ఇది కాలచక్రానికి పునాదిగా ఉగాదిని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ప్రకృతికి కొత్త శోభ వస్తుంది. శిశిర ఋతువు వీడ్కోలు పలికి ఆకులు రాలినటువంటి చెట్లు కొత్త చిగుర్లు వేసే కాలము ఈ ఉగాది. కోకిలల గానం, మామిడి పిందెలతో ప్రకృతి తమను తాము పునరుద్ధరించుకునే అద్భుత ఘట్టమే ఈ వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో ఉగాది వస్తుంది, అందుకే ప్రకృతికి కొత్త శోభ తీసుకురావడానికి. మరి పండుగ రోజు ఉదయం ఏ ఏ ఆచారాలను మనం ఆచరించాలనేది చూద్దామండి. మరి సూర్యునికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలోనే లేచి తలంటు అంటే అభ్యంగన స్నానం చేసి, ఇది శారీరక మానసిక ఉత్తేజాన్ని ఇచ్చేలాగా సూర్యోదయానికంటే ముందు లేచి ఈ స్నానం చేయాలి. తదుపరి వాకిట్లో ఆవు పేడతో అలికి రంగుల ముగ్గులు వేయాలి. గాలిని శుభ్రపరిచే పచ్చని మామిడాకుల తోరణాలు గుమ్మానికి కట్టాలి. కుటుంబ సభ్యులందరూ కూడా నూతన లేదా శుభ్రమైనటువంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. ఇంటిలోని పెద్దల పాదాలకు నమస్కరించి ఈ నూతన సంవత్సరాన్ని వారి ఆశీస్సులు పొందాలండి. మరి ఈ యొక్క ఉగాది రోజు ఆధ్యాత్మిక అనుసంధానం ఏ విధంగా ఉంటుంది, పూజా విధానం ఎలా ఉండాలన్నది చూద్దామండి. మరి పూజ గదిని శుభ్రం చేసి పటాలకు పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి తాజా పూలతో అలంకరించాలి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేయాలి. పసుపు గణపతికి లేదా విగ్రహానికి పూజ చేయాల్సి ఉంటుంది. కులదైవం లేదా ఇష్టదైవానికి దీపారాధన చేయాలి. అగరబత్తులు వెలిగించి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ముందుగా ఉగాది పచ్చడిని తొలి నైవేద్యంగా మరి వినాయకుడికి, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి సమర్పించాలి. ఆపై కొత్త మామిడికాయ, బెల్లాన్ని నివేదించాల్సి ఉంటుంది. మరి పంచాంగ శ్రవణం, భవిష్యత్పై మార్గదర్శనం చేసే పంచాంగ శ్రవణం. ఉగాది నాడు సాయంత్రం వేళ గుడిలో లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పండితుల ద్వారా పంచాంగం వినడం ఒక విశిష్టమైనటువంటి ఆనవాయితీ. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, రాశి ఫలాలు మరియు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం. దీని ద్వారా రాబోయే ఏడాదికి సరైన జీవన ప్రణాళికను, సన్నద్ధతను ఏర్పరచుకోవచ్చండి. ఉగాది పచ్చడి కేవలం ఉగాది పచ్చడి అనేది ఆహారం మాత్రమే కాదండి, జీవన వేదం. ఈ ఏడాది ఎదురయ్యే కష్ట సుఖాలను, లాభ నష్టాలను సమాన దృష్టితో స్వీకరిస్తానని మనసుకు చేసుకునే బోధే ఈ ఉగాది పచ్చడి. అదేవిధంగా ఉగాది పచ్చడి ద్వారా మానసిక సంకల్పం ఈ విధంగా అయితే శారీరక సంరక్షణ కూడా ఉంది. చలికాలం నుండి ఎండాకాలంలోకి మారే ఈ వాతావరణ సమయంలో శరీరానికి అవసరమైన అద్భుతమైన రోగ నిరోధక శక్తిని ప్రసాదించే అమృతమే ఈ ఉగాది పచ్చడి. అందువల్ల ప్రతి చిన్నపిల్లలతో సైతం ముసలి వాళ్ళ వరకు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది. షడ్రుచులు, ఒక్కొక్క రుచిలో ఒక్కొక్క జీవన పరమార్థం ఉందండి. ముందుగా చూసినట్లయితే బెల్లం.
జీవితంలో వచ్చే సంతోషానికి మాధుర్యానికి ప్రతీక. వేప పువ్వు అంటే చేదు. జీవితంలో తప్పక ఎదురయ్యే బాధలు కష్టాలకు గుర్తు. చింతపండు పులుపు. వ్యవహారాల్లో చూపాల్సిన నేర్పు మరియు అప్పుడప్పుడు కలిగే విసుగు ఈ చింతపండులో ఉన్నటువంటి పులుపు మనకి తెలియజేస్తుంది. పచ్చి మామిడి అంటే వగరు. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కొత్త సవాళ్ళు ఆశ్చర్యాలు ఇవన్నీ కూడా వగరు కింద వస్తాయి. ఉప్పు అంటే లవణం. జీవితంలో తప్పనిసరిగా ఉండాల్సిన ఉత్సాహం మరియు రుచి అనేది ఈ ఉప్పులో కనిపిస్తుందండి. కారం మిర్చి లేదా మిరియాలు. మనిషి సహజంగా పొందే కోపము లేదా ఆవేశానికి ప్రత్యేకంగా మనం కారాన్ని ఎంపిక చేసుకుంటామండి. మరి ఈ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలి అంటే శుభ్రమైన గిన్నెలో తగినంత నీరు పోసుకొని ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీయాలి. ఆ రసంలో తరిగిన బెల్లం, చిన్నగా కోసినటువంటి పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం లేదా మిరియాల పొడి వేసి బాగా కలపాలి. పదార్థాలన్నీ కరిగిన తర్వాత చివరిగా శుభ్రం చేసుకున్నటువంటి వేప పువ్వు రేకులను పైన చల్లాలి. ఇది ఒక ఆచారం, ప్రాంతీయ ఆచారం. కొన్ని ప్రాంతాలలో ఈ మిశ్రమానికి ఇంకా అరటిపండును, పుట్నాల పప్పును మరియు చెరుకు ముక్కలను కూడా కలుపుతూ ఉంటారండి. మరి ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె జీవితంలోని కష్ట సుఖాలను లాభ నష్టాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగుదామండి. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మరియు నిరంతర ప్రశాంతత ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు. అందరికీ మరి వీడియో నచ్చితే ఈ ఆధ్యాత్మిక అడుగులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.